9 to 12 వీక్స్ అనేది చాలా పీక్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్లో. దీంతో పాటు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా, ఒకే ఒక్కటి మాకు చాలా షాక్ అయ్యేలాగా చేసింది బ్లడ్ రిపోర్ట్ చూసి. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ వెరీ 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 స్పెషల్ డే. ఎందుకంటే మా బేబీకి ఎన్టీ స్కానింగ్ ఉంది. జనరలీ ఈ ప్రెగ్నెన్సీలో ఎలా అంటే ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క ఎగ్జామ్ రాసినట్టుగా ఉంటుంది. నిజంగానే అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ కానీ ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉంటుందని నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. నేను అనుకున్న మోస్ట్లీ ఫస్ట్ బేబీ టైంలోనే ఎగ్జైట్మెంట్ కానీ లేకపోతే భయం, యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయని. బట్ అలా లేదు. సెకండ్ ప్రెగ్నెన్సీలోనూ అది క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంది. కానీ కంపారిటివ్లీ ఫస్ట్ అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, హార్ట్ బీట్ స్కాన్కి చాలా చాలా టెన్షన్ ఉంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కదా, బేబీ వయబుల్, హార్ట్ బీట్ ఉందా లేదా అని తెలుసుకోవడము. కంపేర్ చేస్తే ఎన్టీ స్కాన్కి నాకైతే అంత అంటే భయం కానీ అలా లేదు. నేను హోప్ఫుల్లీ అంత మంచిగా ఉంటుందని అయితే అనుకుంటూ ఉన్నాను. బికాజ్ నా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కానీ చాలా హెవీగా ఉన్నాయి. సో నాకు తెలుస్తోంది బేబీ గ్రోత్ అంతా ఓకే ఉంది అని అయితే అనుకుంటూ ఉన్నాను. సో ఇవాళ ఎన్టీ స్కాన్ అయితే ఉంది. జనరల్లీ ఈ ఎన్టీ స్కాన్ అరౌండ్ 11 to 14 వీక్స్ మధ్యలో చేస్తారు. ఇది ఎందుకు చేస్తారు ఏంటి అని నేను వీడియోలోనే ఫర్దర్గా చెప్తాను. ఇప్పుడైతే టైం 8 అవుతోంది. ఇప్పుడే లేచా. ఈ మధ్య అంతా కూడా అసలు ఈ మార్నింగ్ సిక్నెస్ వల్ల మార్నింగ్ లేవడానికి అవ్వడం లేదు. ఇంకా ధన్వీకి స్కూల్ ఉందంటే 6:30, 7 కల్లా లేస్తున్నాయి. ఇవాళ ధన్వీని కూడా మేమే డ్రాప్ చేయాలనుకుంటున్నాము. నిన్న వెన్స్డే వరకు దివాళీ హాలిడేస్ ఉన్నాయి. ఇవాళే వాళ్ళకి స్కూల్ ఓపెన్. సో తను స్కూల్లో డ్రాప్ చేసి వాళ్ళకి 9:30కి స్టార్ట్ అవుతుంది. అలాగా స్కూల్లో డ్రాప్ చేసి మేము స్కాన్కి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. సో ఫాస్ట్గా ఇంకా బ్రేక్ఫాస్ట్, తనకి స్నాక్ బాక్స్ ఇవి ప్రిపేర్ చేసేసి రెడీ అయ్యి బయలుదేరాలి. అసలు 9 to 12 వీక్స్ అనేది చాలా పీక్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్లో చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరికైతే ఈ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయంటే మార్నింగ్ సిక్నెస్, నాషియా, వామిటింగ్ ఇవన్నీ చాలా పీక్లో ఉంటాయి. 12 వీక్స్ తర్వాత కొంచెం తగ్గుతూ వస్తాయి. నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12 వీక్స్ 6 డేస్. ఈ లాస్ట్ 3 డేస్ కానీ కొంచెం బెటర్గా ఉంది. కొద్దిగా నా టేస్ట్ బడ్స్ అన్ని మళ్ళీ నాకు తిరిగి వచ్చినట్టుగా కొంచెం ఫుడ్ తినగలుగుతున్నాను. ఇంతకు ముందు అయితే అసలు కిచెన్లోకి రావాలంటేనే అయ్యేది కాదు. స్మెల్సే ఒక్క స్మెల్ పడేది కాదు. రైస్ కానీ, పాలు కానీ, ఎగ్ కానీ, పప్పు, నాకు మామూలుగా పప్పు అంటే చాలా ఇష్టం. అసలు పప్పు స్మెల్ కూడా నాకు పడేది కాదు. ఇప్పుడు కొద్దిగా అంటే ఇంకా ఫస్ట్ ట్రైమిస్టర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ సెకండ్ ట్రైమిస్టర్లోకి ఎంటర్ అవుతూ కొంచెం సిమ్టమ్స్ అన్ని కొద్దిగా పర్లేదు, తగ్గినట్టుగా అయితే అనిపిస్తోంది. ఇంకా నాకైతే నాషియా చాలా హెవీగా ఉంది. ఏదైనా ఫుడ్ తినకముందు కొంచెం ఆకలిగా అనిపిస్తుంది. కొంచెం తిన్నా కూడా ఎక్కువ బ్లోటింగ్ అనిపించడము, వామిట్ వచ్చేస్తుంది అనే ఫీలింగే ఎక్కువగా ఉంటుంది. అందులో ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్లో ఎక్కువ వాటర్ తాగేయకూడదు. కొంతమందికి వామిట్ కూడా అయిపోతుంది, కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఏవైనా లైట్గా ఇలా సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ఏదైనా ఫ్రూట్ కానీ తీసుకుంటే కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది. కొద్దిగా నాషియా బెటర్గా అనిపిస్తుంది. మనకు ఆ ఫీలింగ్ అయితే ఉండదు. నేను జనరల్లీ మామూలుగా కూడా నేను మార్నింగ్ లేవగానే డ్రై ఫ్రూట్స్ తింటా. ఇప్పుడు ఏమంటే వాటర్ కొద్దిగా ఎక్కువ తాగకుండా లేవగానే ఫస్ట్ కొన్ని సోక్ డ్రై ఫ్రూట్స్ అయితే తిన్నాక ఆ తర్వాత హాట్ వాటర్ తాగుతాను. కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఈ టైంలో చాలా వేడి అవుతూ ఉంటుంది. మామూలుగా తినే ఫుడ్ అయినా కూడా హీట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఫుడ్ కూడా కొంతమందికి క్రేవింగ్స్ ఉంటాయి, కొంతమందికి అవర్షన్స్ ఉంటాయి, అంటే తినాలనిపించదు. నాకు ధన్వీ టైంలో అలా ఏమి ఉండలేదు. నార్మల్గా ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. సో ఎక్కువ మార్నింగ్ సిక్నెస్ ఇవన్నీ ఉండలేదు. ఫుడ్ అంతా బాగా చేసుకునేదాన్ని, తినేదాన్ని. ఇది కంప్లీట్గా ఆపోజిట్గా ఉంది ఈసారి అయితే. సో ఏదైనా లైట్గా తినాలనిపిస్తుంది, కొన్నిసార్లు కొన్ని పర్టికులర్ ఫుడ్డే తినాలనిపిస్తుంది. ఇవాళ కూడా మేము ఫర్మెంటెడ్ రైస్ నైటే రైస్ కొద్దిగా అందులో పాలు పెరుగు వేసేసి
నైట్ మిగిలిన రైస్లోకి ఫర్మెంటెడ్ రైస్ లాగా చేశాను. దానికి కొద్దిగా తిరగమాత పెట్టేసి లైట్గా బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళు ఇది చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం చలవ చేస్తుంది బాడీకి కూడా, తినడానికి బాగుంటుంది, కొంచెం సూతింగ్గా ఉంటుంది అనేసి. ఇంకా స్కాన్కి వెళ్ళి వచ్చాక ఎంతసేపు పడుతుందో తెలీదు, లేట్ అవ్వచ్చు అనేసి, మార్నింగ్ కండిషన్ ఎలా ఉంటుందో తెలీదు అనేసి నైటే కట్ చేసి పెట్టిన బీన్స్ ఫ్రై చేసేసి పుల్లగూర చేద్దామని. సో మేము కొంచెం వచ్చేది లేట్ అయినా వచ్చి రాగానే లంచ్ చేసేయచ్చు. బయట ఫుడ్ అస్సలు తినలేకపోతున్నా, అట్లీస్ట్ ఇంట్లో దాన్ని అయితే తినొచ్చు. అండ్ వచ్చాక ఎనర్జీ ఉండదు నాకు తెలుసు చేసుకోవడానికి. ఇంకా గోంగూరని కూడా నైటే అంతా క్లీన్ చేసి పెట్టున్నా. ఒకసారి వాటర్లో వాష్ చేసేసి బాగా కొద్దిగా ఉప్పేసి సోక్ చేసి ఇంకా వాడుకోవడమే. ఇక బీన్స్ని స్టీమ్ చేయడానికి పెట్టేసి నేను నైట్ కొన్ని శనగలు సోక్ చేసి పెట్టిన. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఫర్మెంటెడ్ రైస్తో పాటు శనగలు తాలింపు చేద్దాం, సో కొంచెం ప్రోటీన్ తీసుకున్నట్టుగానే ఉంటుందనేసి ఆ శనగల్ని కూడా ప్రెషర్ కుక్ చేయడానికి పెట్టా. ఒక 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోగా గోంగూర పుల్లగూర అయితే చేస్తున్నాను. ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారు కదా ఈ పుల్లగూర. కొంతమంది ప్రెషర్ కుక్ చేస్తుంటారు, మాకు ఇలాగంటే ఓపెన్ పాత్రలో చేయడమే అలవాటు. దీనికోసము కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతులు, ఆవాలు, ఉద్దిపప్పు వేసి ఒక ఆనియన్, 4 దంచిన వెల్లుల్లి, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఇంగువ వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పుల్లగూరకి మెంతులు, ఇంగువ కంపల్సరీ, మంచి టేస్ట్ ఉంటుంది అండ్ డైజెషన్కి కూడా మంచిది. కొద్దిగా పసుపు వేసి అంత కలుపుకొని ఆనియన్స్ అని బాగా మగ్గిన తర్వాత బాగా పండిన ఒక 3 టొమాటోలు, ఒక 2 వంకాయని ఇలా సన్నగా కట్ చేసి వేస్తున్నాను. వంకాయలు ఆప్షనల్, బట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇదంతా మిక్స్ చేసుకొని టొమాటోలు ఒక 80% మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి. ఇది మగ్గేలోగా క్యారెట్ తురుముతున్నాను ఫర్మెంటెడ్ రైస్ కోసం, అలాగే తాలింపు శనగల్లోకి వేయడానికి అనేసి. కొంతమందికి గోంగూర తినొచ్చా అని నన్ను కూడా రీసెంట్గా అడిగారు కమెంట్స్లో. గోంగూర తినొచ్చు, ఇదేని కాదు, ఏ వెజిటబుల్ అయినా కూడా, ఆకుకూర అయినా కూడా మనం తీసుకోవచ్చు. ఎనీ ఫుడ్ మోడరేషన్, అంటే కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకుంటూ ఉంటే ఏమవ్వదు. ఏ ఫుడ్ తీసుకున్నా ప్రాపర్ హైడ్రేషన్, అంటే బాగా నీళ్లు తాగుతున్నామంటే మనకు వేడి చేయదు. ఇలా టొమాటోస్ ఒక 80% కుక్ అయిన తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా వేస్తున్నాను. ఏ ఆకుకూర అయినా సరే వాటర్లో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఒక 10 నిమిషాలైనా సోక్ చేసి పెట్టి ఆ తర్వాత బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మట్టి చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే కెమికల్ రెసిడ్యూస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి పురుగుల మందులు స్ప్రే చేస్తుంటారు కదా, ఇవన్నీ వెళ్ళాలంటే ఇలా క్లీన్ చేసుకోవాలి. నార్మల్గానే మనం ఇలా ఎక్కువ క్లీన్ చేస్తుంటాం, ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తోటి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ వాష్ చేసుకుని తీసుకోవాలి. ఇలా గోంగూర వేసిన తర్వాత కలుపుకుంటూ ఉంటే మనకు ఆకుకూర అంతా కూడా బాగా మెత్తగా మగ్గిపోతుంది. అంటే ఆనియన్, టొమాటో ఈ ఆయిల్లోనే ఆకుకూర అంతా కంప్లీట్గా మగ్గిపోవాలి. అప్పుడే పచ్చివాసన అనేది ఉండదు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మూత పెట్టేసి ఆకుకూర అంతా బాగా మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఆకుకూరలోనే వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇలా వచ్చిన వాటర్ అంతా కూడా కొద్దిగా ఇమిడిపోయిన తర్వాత మన కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా ప్రాపర్గా కుక్ అవ్వాలంటే ఒక 1 to 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసి ఆ వాటర్ అంతా ఒక 90% ఇమిడిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఆకుకూర మగ్గేలోగా ఫర్మెంటెడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం ముందు రోజు నైట్ ఎంత వాటర్ వేసినా కూడా మార్నింగ్ కల్లా ఇలా వాటర్ అబ్జర్వ్ చేసేసుకొని ఉంటుంది. సో ఇంకొద్దిగా వాటర్ వేసేసి మనం కొంచెం జారుడు కన్సిస్టెన్సీకి ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫర్మెంటెడ్ రైస్ అనేది కొంచెం అలా స్లరీలాగా ఉంటేనే తినడానికి బాగుంటుంది. అందులో ఈ ప్రెగ్నెన్సీలో ఈజీగా తినేలాగా ఉండాలి. సో అందుకే కొంచెం వాటర్ వేసేసి మిక్స్ చేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక క్యారెట్ని ఇలా తురిమి వేసి అంత బాగా కలుపుకొని ఫైనల్గా కొద్దిగా తాలింపు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ వేసి తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ ఫర్మెంటెడ్ రైస్ మన హెల్త్కి చాలా మంచిది, డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ప్రెగ్నెన్సీలో తినొచ్చా అంటే హ్యాపీగా తినొచ్చు. ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఏవైనా కూడా హెల్త్కి చాలా మంచిది, అంతేగాని స్టోర్ చేసి అస్సలు తినకూడదు. ఇంతే సింపుల్గా ఫర్మెంటెడ్ రైస్ అయితే రెడీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత తాలింపు శనగలు అయితే ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీ మనందరికీ తెలిసిందే కదా అనేసి రెసిపీ అయితే ఏం షేర్ చేయడం లేదు.
యాక్చువల్గా మేము 10:30కి తీసుకున్నాం అపాయింట్మెంట్ స్కానింగ్కి, అందుకనేసే మార్నింగ్ అన్ని హడావిడిగా చేసి బయలుదేరాలనుకున్నాము. కానీ హాస్పిటల్ నుంచి మెసేజ్ అయితే వచ్చింది, అంటే డాక్టర్ రావడం కొంచెం లేట్ అవుతోంది, సో 12:30కి అపాయింట్మెంట్ పోస్ట్పోన్ చేస్తున్నామని. అయ్యో ఇంత హడావిడిగా అన్నీ చేయాల్సి వచ్చింది అనుకుని ఇంకా ధన్వీని అయితే మా ఆయన స్కూల్లో డ్రాప్ చేసి రావడానికి వెళ్ళారు, మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి ఫర్మెంటెడ్ రైస్ అలాగే తాలింపు శనగలు. ఇది మంచిగా బాడీకి చలవ చేస్తుంది, అలాగే ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఇంకా ప్లాన్ అంతా చేంజ్ అయింది కదా. మేమేమనుకున్నాము ధన్వి స్కూల్ టైం అయ్యేలోగా వెళ్ళి వచ్చేద్దాము, వచ్చేటప్పుడు పిలుచుకొద్దామని అనుకున్నాము. బట్ ఇప్పుడు వెళ్ళడమే 12:30 కంటే ఇంకా వచ్చేకి ఎంతసేపు అవుతుందో తెలియదు అనేసి లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తే తనకు కూడా తినేసి ఉంటుంది. నిద్ర వచ్చినా పడుకోబెట్టేస్తారు, సో స్కూల్లోనే ఇబ్బంది లేదు. అందుకనేసి తనకు క్విక్గా ఓట్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అలాగే బీన్స్ స్టీమ్ చేసినాను కదా, ఈ తాలింపు కూడా చేస్తున్నాను. బీన్స్ ఫ్రై సింపులే, ఇవాళ పొడి వేయకోకుండా ఎగ్ వేసి అయితే చేస్తున్నాను. దీనికోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసి చిటపట్లాడాక మనం స్టీమ్ చేసుకున్న ఈ బీన్స్ని కూడా వేసేసి కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడినంత ఉప్పు, కరివేపాకు వేసి అంతా బాగా మిక్స్ చేసేసుకొని జస్ట్ ఒక 2 to 3 minutes అలా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదు, ఆల్రెడీ స్టీమ్ చేసి ఉంటాం కాబట్టి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక కారానికి సరిపడా చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నేను అరౌండ్ ఒక 2 teaspoon చిల్లీ పౌడర్ వేసి అంతా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఒక 3 eggsని వేసి, ఎగ్స్ వేసిన వెంటనే మిక్స్ చేయకూడదు, అలా క్లోజ్ చేసి పెట్టేసి కొద్దిగా ఎగ్ కుక్ అయిన తర్వాత అప్పుడు మిక్స్ చేయాలి. ముందుగానే మిక్స్ చేసామంటే మరీ చిన్న చిన్న పీసెస్గా అవుతాయి, తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మిక్స్ చేసుకున్నామంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా అయితే ఉంటాయి. ఈ ఎగ్ అంతా బాగా ప్రాపర్గా కుక్ అయ్యేంత వరకు మనం ఒక మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే, సింపుల్ ఎగ్ బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. బీన్స్ అనే కాదు, క్యాబేజ్ కావచ్చు, మునగాకుతో కూడా ఎగ్ వేసి ఇలాగే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. బీన్స్ ఎగ్ ఫ్రై అయితే రెడీ. ఇది పప్పు, రసం అలాగే ఇలా పుల్లగూరలకు కూడా మంచి కాంబినేషన్. ఇంకా లంచ్ అంతా కుక్ చేశాక కొన్ని స్నాక్స్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. మనకు మామూలుగా బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది కదా, మామూలుగా ఇంట్లో ఉంటే తినాం కానీ బయటికి వెళ్తే అన్నీ కావాలనిపిస్తూ ఉంటాయి. సో అది అవాయిడ్ చేయాలంటే ఇంట్లోంచి కొన్ని హెల్దీ స్నాక్స్ తీసుకెళ్ళడం మంచిది. మొన్న దీపావళికి ఈ పల్లీ కట్లీ చేస్తున్నాను, ఇవి ఉన్నాయి, అవి కొన్ని, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటూ ఉన్నాను. ఈ టైంలో డేట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మంచిగా తీసుకుంటే చాలా మంచిది. మార్నింగ్ సోక్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను కాబట్టి రిమైనింగ్ సోక్ చేయని డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటాయి అవి మామూలు రెస్ట్ ఆఫ్ ద డేలో కొద్ది తీసుకుంటూ ఉంటాను. ఈ ప్రెగ్నెన్సీలో ఎలా అంటే ఎన్టీ స్కాన్, టిఫా స్కాన్, గ్రోత్ స్కాన్ ఇవన్నీ కూడా బేబీ మూమెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఇంతసేపట్లోనే అయిపోతాయని కరెక్ట్గా అక్యురేట్ టైం అయితే చెప్పలేము. మూమెంట్స్ బాగున్నాయి, పొజిషనింగ్ బాగుంది అంటే హాఫ్ అన్ అవర్లో కూడా అవ్వచ్చు, లేదంటే హాఫ్ డే 1 day కూడా పడుతుంది, చెప్పలేము. కాబట్టి ఏమైనా హెల్దీ స్నాక్స్ తీసుకెళ్తే బెటర్ అన్నట్టుగా ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నాను. ఇంకా ఆ తర్వాత ధన్వికి లంచ్ బాక్స్ ఇచ్చేసి వాళ్ళ స్కూల్లో చెప్పేసి వచ్చాం, కొంచెం లేట్ అవ్వచ్చు, అప్పటి వరకు ఇక్కడే ఉండని అనేసి. సో ఈ స్కానింగ్ అదే చెప్పాను కదా, టైమింగ్ బేబీ మూమెంట్స్ని బట్టి ఉంటుందనేసి. ఇంకా వెయిట్ విషయానికి వచ్చినట్లయితే కొంతమంది ఫస్ట్ ట్రైమిస్టర్లో తగ్గుతూ ఉంటారు, కొంతమంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఇన్ జనరల్ ప్రెగ్నెన్సీలో 10 to 14 or 15 kgs వరకు వెయిట్ గెయినింగ్ అనేది డిపెండ్స్, అంటే మన బాడీ టైప్ని బట్టి వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటాం కదా. నేను అంటే ప్రెగ్నెన్సీకి ముందు అరౌండ్ 46.3 kgs అలా ఉన్నాను. ఇప్పుడు 3rd month అంటే 12 weeks అప్పటికి ఒక 1 kg అలా పెరిగాను. మనకు బేబీ మూమెంట్స్ బాగుండాలి స్కాన్ చేసే టైంకి అంటే కాసేపు ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా మంచిగా వాటర్ తాగి వాక్ చేస్తే బేబీ మూమెంట్స్ అనేవి బాగుంటాయి. మామూలుగానే మనం తిన్నప్పుడు కానీ లేకపోతే వాక్ చేసినప్పుడు మూమెంట్స్ ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు, అంటే మన మూమెంట్స్ నోటీస్ చేయడం స్టార్ట్ చేసినప్పటికీ. బట్ బేబీ కడుపులో మనకు అరౌండ్ 9th week ఉన్నప్పటి నుంచే మూమెంట్స్ స్టార్ట్ అవుతాయంట. మనం నోటీస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. డాక్టర్స్ కానీ ఏమంటారంటే స్కాన్కి ముందు లైట్గా ఏదైనా స్వీట్ ఉండేలాంటి ఫుడ్ తీసుకున్నా, వాటర్ తాగినా, వాక్ చేసినా కూడా మూమెంట్స్ బాగుంటాయి, సో దట్ స్కాన్ అనేది త్వరగా అయిపోతుంది అనేసి అయితే చెప్తారు.
అపాయింట్మెంట్ 12:30కి ఉన్నా కూడా మా ముందున్న వాళ్ళది స్కానింగ్కి చాలా టైం పట్టింది. మా ఆటోని వచ్చేసరికి 2:20 అలా అయింది. ఏమంటే లక్కీగా బేబీ మూమెంట్స్ అని బాగుండడం వల్ల 15-20 మినిట్స్లోనే స్కానింగ్ అంతా అయిపోయింది. లాస్ట్లో మా ఆయన్ని పిలిచి బేబీని అంతా చూపించి హార్ట్ బీట్ వినిపించి స్కానింగ్ అయితే బాగా జరిగింది. డాక్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమంటే మేము వెళ్ళిన స్కాన్ సెంటర్ వేరు, నేను రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటున్న డాక్టర్ వేరు. ఈవినింగ్ వెళ్ళి మా డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. సో ఇంకా స్కానింగ్ అంతా అయ్యేసరికి 2:45 అలా అయింది. పిచ్చి ఆకలేస్తుంది. ఇంకా బయటికి రాగానే ఏదైనా తినాలనిపించింది, కానీ ఇంట్లో ఆల్రెడీ లంచ్ చేసున్నాం కదా, అంతా ప్రిపేర్ అయ్యింది. అలా అనేసి ఇంకా టెండర్ కోకోనట్ స్మూతీ ఒకటైతే తాగి ధన్వి వాళ్ళ స్కూల్కి వెళ్ళి ధన్విని పిలుచుకొని ఇంటికైతే వచ్చాము. యాక్చువల్గా తనకు తెలియదు మేము స్కానింగ్కి వెళ్తున్నామని, తనకు చెప్పలేదు. ఎందుకంటే నేను వస్తానంటుంది. తనకు అంత ఎగ్జైట్మెంట్. కానీ ఏమైపోతుందంటే ఎవ్రీ టైం పిలుచుకెళ్తాం హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా, కానీ మా ఆయన అసలు చూడనివ్వదు. తనే కదా బయట ఉండి దాన్ని హ్యాండిల్ చేయాలి, చూడాలి. లాస్ట్లో వాళ్ళు డాక్టర్స్ పిలిచేదే 1 మినిట్ అలా పిలిచి మెరుపు తీగలా చూపిస్తారు బేబీని, అంతే. డీటెయిల్గా కూడా చూపిరు. ఇంతకుముందు దానికి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు స్క్రీన్ మనకు కనిపించేలాగా డీటెయిల్గా చూపించేవాళ్ళు. ఇప్పుడైతే అసలు మనకు స్క్రీన్ కూడా కనిపించదు. లాస్ట్ చూపించే 1 మినిట్ మాత్రమే. 1 మినిట్లో కూడా మా ధన్వి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందో, క్లియర్గా బేబీని కూడా చూడనివ్వదు. సో తనకి ఎలాగో అర్థం కాదు. ఫస్ట్ స్కాన్ అంతా చూసింది. అండ్ ఇప్పుడు రెగ్యులర్గా మేము చెకప్కి వెళ్ళేటప్పుడు కూడా డాక్టర్ స్కాన్ చేసి చూపిస్తారు బేబీని అంతా కూడా. సరే ఎట్లా ఈవినింగ్ వెళ్తాం కదా, అక్కడ బేబీని చూస్తుందిలే అన్నట్టుగా తను స్కూల్లో వదిలేసి వెళ్ళాము. ఫుల్ ఫీల్ అయిపోయింది, నాకు బేబీని చూపించలేదు, మేము నన్ను వదిలేసి వెళ్ళారు అని. ఇంటికి రావడమే ఆత్రంగా బేబీస్ చూపిన ఫోటో చూపి బేబీ ఎలా ఉన్నారు, నన్ను హాయ్ అక్క అని చెప్పారా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అమ్మ బేబీ ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పటికీ అడిగేది ఒకటే క్వశ్చన్, ఎందుకమ్మా కడుపులో లైట్ వేయట్లేదు, బేబీకి చీకటి కదా భయపడతారు పాపము, డాక్టర్కి చెప్పాలి కదా మీరు లైట్ వేయమని అనేసి ముద్దుగా. వాళ్ళకి తెలియదు అవన్నీ కూడా చెప్పిన అర్థం కాదు. బట్ ఇవన్నీ క్యూట్ మూమెంట్స్. అదే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి డిఫరెన్స్ అంతే. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మనమే అన్ని ఎంజాయ్ చేస్తాం. సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మనతో పాటు మన ఫస్ట్ బోర్న్ కూడా ఇవన్నీ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తారు. అవి ఇంకా స్పెషల్గా ఉంటాయి. ఎంత వీలైతే అంత ఫస్ట్ బోర్న్ తోటి ఎంజాయ్ చేయగలగాలి మనము. ఇంకా తర్వాత లంచ్ చేసేసి కాసేపు పడుకున్నాము. ఈ టైంలో రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాసి ఎక్కువ ఉంటుంది కదా, టయర్డ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. పడుకొని లేచాక ఈవినింగ్ మా గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాము. ఇంకా హాస్పిటల్ వెళ్ళడానికి బయలుదేరుతున్నాము. ఏమొస్తుంది చూపి, ఏమేమి రాసా. ఇంకా ఎన్టీ స్కాన్ అంతా బాగా జరిగింది. దాని తర్వాత డాక్టర్ కొన్ని బ్లడ్ చెకప్స్ అన్నీ కూడా సజెస్ట్ చేశారు. అవన్నీ ఇచ్చాము. వీకెండ్ అవ్వడం వల్ల ఒక 4-5 డేస్ డిలే అయింది. అందుకే అన్నీ వచ్చాక ఒకేసారి షేర్ చేద్దామని ఇప్పుడైతే మీతో షేర్ చేస్తున్నాను. ఎన్టీ స్కాన్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనము 11 to 14th వీక్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే మన బేబీ నెక్ వెనకాల, నెక్ బ్యాక్ సైడ్ ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని మెజర్ చేయడానికి అనమాట. దాన్ని బట్టి ఏమైనా రిస్క్ ఉన్నాయా, మన ప్రెగ్నెన్సీ లో రిస్కా, హై రిస్కా, లేకపోతే ఎలాంటి రిస్క్ లేని ప్రెగ్నెన్సీనా, ఇవన్నీ చెక్ చేస్తారనమాట. దీంతోపాటు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా, హార్ట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా బేబీవి, మిగతా ఆర్గన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేసి ఈ ఎన్టీ స్కాన్లో అయితే మెజర్ చేస్తారు. సో అందుకే ఈ ఎన్టీ స్కాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మిస్ చేయకుండా చేపియాలి. ఇది కాకుండా మళ్ళీ 5th మంత్లో అనామలీ స్కాన్, ఆర్టిఫా స్కాన్ అంటారు కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఈచ్ అండ్ ఇండివిజువల్ పార్ట్ని కూడా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేసి. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కాన్ మన ప్రెగ్నెన్సీలో. ఇంకా ఎన్టీ స్కాన్ అంతా బాగుంది. బేబీ హార్ట్ బీట్ విన్నాం, రికార్డ్ చేసుకున్నాం, అదంతా అది ఓకే. ఇంకా బ్లడ్ రిపోర్ట్ విషయానికి వస్తే మెయిన్గా ఇప్పుడు వచ్చేసి మనకు కంప్లీట్ బ్లడ్ అనమాట. అంటే హిమోగ్లోబిన్ ఎంత ఉంది, అలాగే మనకు మిగతా ఫ్యాక్టర్స్ అన్ని రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ఇలాంటివి కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్ అంతా కూడా ఇప్పుడు చెక్ చేస్తారు. దాంతోపాటు షుగర్ ఏమైనా ఉందా, డయాబెటీస్, థైరాయిడ్, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయని చూస్తారు. అలాగే ఏమైనా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉందా అని చెప్పేసి యూరిన్ టెస్ట్ కూడా చేస్తారు. ఇవి ఇప్పుడు చేసి, ఇది కాకుండా మనకు డబుల్ మార్కర్ టెస్ట్ ఒకటి చేస్తారనమాట. ఇది ఎందుకంటే బేబీకి ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఎన్టీ స్కాన్లో అంతా నార్మల్ అని వచ్చినా కూడా బ్లడ్లో ఇన్ డీటెయిల్గా చెక్ చేస్తారనమాట. అంటే డౌనీ సిండ్రోమ్ లాంటిది, ట్రైజోమ్, ఇవన్నీ అంటారు కదా. సో ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేసి ఈ డబుల్ మార్కర్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ టెస్ట్స్ అనమాట. ఈ మనకు 11 to 14th వీక్ మధ్యలో చేసేది. మోస్ట్లీ ఎన్టీ స్కాన్ చేసిన రోజే, అదే రోజే బ్లడ్ చెకప్
కూడా చేసుకోవాలి, బ్లడ్ చెకప్కి అయితే సజెస్ట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్. సో ఈ చెకప్ అంతా ఓకే, అన్నీ నార్మల్గానే వచ్చాయి. కానీ ఒకే ఒక్కటి మాకు చాలా షాక్ అయ్యేలాగా చేసింది బ్లడ్ రిపోర్ట్ చూసి. ఏంటి అంటే ఐరన్ లెవెల్స్ అనేవి ఎడ్జ్లో ఉన్నాయి, అంటే మినిమంకి కొంచెం తక్కువగా ఉందన్నమాట. సో రిపోర్ట్లో ఏమొచ్చిందంటే లో అనీమియా అనేసి వచ్చింది. చూసి షాక్ అయ్యాం నిజంగానే. ఎందుకంటే నేను పర్టికులర్గా ప్రెగ్నెన్సీకి ముందు నుంచే మంచి డయట్ ఫాలో అవుతున్నానా, ఇంత ప్రాపర్ డయట్ తీసుకుంటూ కూడా ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు వచ్చింది అనేసి నిజంగా అస్సలు అర్థమే కాలేదు. మళ్ళీ డాక్టర్ని అడిగితే డాక్టర్ చెప్పారనమాట, మనకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీ చాలా అంటే అన్ని రకాలుగా బాగుంటుంది. సో అప్పుడే మనకు అంత డెఫిషియన్సీస్ అన్నీ ఉండవు. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత సో మోస్ట్లీ ఎవరైనా ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ మామ్ ఉన్నారంటే వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ అనేది తక్కువే ఉంటుంది కంపారిటివ్లీ. బట్ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ టైం అప్పుడు డెలివరీ అయ్యి ఉంటుంది, అప్పుడు ఆ టైంలో బ్లడ్ లాస్ చాలా జరుగుతుంది. అది వెజైనల్ డెలివరీ అయినా సి సెషన్ అయినా కూడా బ్లడ్ లాస్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఫీడింగ్ చేస్తాం కదా బేబీకి. సో ఫీడ్ చేయడం వల్ల అప్పుడు కూడా మన బాడీలో ఐరన్ లెవెల్స్ అనేవి చాలా తగ్గుతాయి. ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ మన బాడీ నార్మల్కి రావడానికి చాలా టైం పడుతుంది. బట్ అలా నార్మల్కి వచ్చినా కూడా నెక్స్ట్ బేబీకి మనం కన్సీవ్ అయ్యామంటే మన బేబీ మన బాడీలో ఉన్న కాల్షియం, ఐరన్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని వాళ్ళ బాడీ మజిల్స్ అన్నీ డెవలప్ అవుతాయి, వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. సో మనం ఎంతగా తీసుకుంటున్నా డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. ఇంకొంతమందికి చాలా సివియర్ అనీమియా కూడా వస్తుంది. నాది జస్ట్ బార్డర్ లైన్లో ఉంది. సో డాక్టర్ అన్నారు సప్లిమెంట్స్ తీసుకుంటే మేనేజ్ చేయొచ్చు, మంచిగా ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడము, దాని తర్వాత సప్లిమెంట్స్ తీసుకుంటే బాగుంటుంది అనేసి. అందుకేనేమో నాకు ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం అలా కూర్చున్నానంటే తల తిరిగి పడిపోయేలాగా ఉండేది. అనీమియా ఉన్నా కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేసి అయితే చెప్పి సో దానికి తగ్గ సప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. అందుకే మేము ప్రెగ్నెన్సీకి ముందు బ్లడ్ చెకప్ చేయించినాం, అప్పుడు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఈ 3 months గ్యాప్లో నా బాడీలో ఐరన్ లెవెల్స్ తగ్గిపోయాయి. సో ఏవైనా చేంజెస్ జరగచ్చు మన ప్రెగ్నెన్సీలో, కాబట్టి ప్రాపర్ న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవడం మంచిది మన డాక్టర్ గైడెన్స్లో. ఇంకా ఇప్పుడుకి వచ్చేస్తే మెడిసిన్స్కి వచ్చేస్తే ఫస్ట్ 3 months మనకు ఫోలిక్ యాసిడ్ ఇచ్చింటారు, అలాగే ఇకోస్పిరిన్, ఫోలిక్ యాసిడ్ ఇవి సజెస్ట్ చేస్తారు. ఇంకా ఇప్పుడు 4th month నుంచి మనకు మెయిన్గా కాల్షియం, ఐరన్ ఈ 2 సప్లిమెంట్స్ యాడ్ చేస్తారు. ఎందుకంటే బేబీ ఇప్పుడు బాగా డెవలప్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళ మజిల్స్ మిగతా ఆర్గాన్స్ అన్నీ డెవలప్ అవుతుంటాయి. సో మన అన్ని న్యూట్రియంట్స్ ప్రాపర్గా అందాలనేసి కాల్షియం, ఐరన్ ఇస్తారు. విటమిన్ డి కూడా సప్లిమెంట్స్ అయితే ఇస్తారు. ఇవి మిస్ చేయకుండా తీసుకోవాలి మన డాక్టర్ ఇచ్చిండేవి. దీనితో పాటు మన ఫుడ్ నుంచి మంచిగా కాల్షియం, ఐరన్ అలాగే అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉండేలాంటి ఫుడ్ సోర్స్ని మనం సెలెక్ట్ చేసుకొని డైలీ అవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇంకా దీంతో పాటు డిహెచ్ఏ టాబ్లెట్స్ కూడా ఇస్తారు, అలాగే ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకోమని చెప్తారు 4th month స్టార్టింగ్ నుంచి 3 months అయిపోయిన తర్వాత నుంచి. మా డాక్టర్ ఏమన్నారంటే నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అని సోక్ చేసి తీసుకుంటా, అలాగే నేను ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ అంతా ప్రిపేర్ చేసుకొని తాగుతాను, కాబట్టి బయటదేమొద్దు నువ్వు ప్రిపేర్ చేసేది తీసుకోమన్నారు. సో ఆ రెసిపీ నెక్స్ట్ నేను షేర్ చేస్తాను మీతోటి. అండ్ డిహెచ్ఏ ట్యాబ్లెట్స్ విషయానికి వస్తే మనం తీసుకునే ఫుడ్లో కూడా డిహెచ్ఏ ఉంటుంది. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్ మంచిగా తీసుకుంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచిది. బట్ అడిషనల్లీ కూడా మనం తీసుకునే ఫుడ్లో ఎంతవరకు మనకు వస్తుందో తెలియదు. మనం పర్టికులర్గా ఇంతేని మెజర్ చేసి ఒక పర్టికులర్ న్యూట్రిషనిస్ట్ని ఆప్ చేసుకుంటే తప్ప మనకు అలా సజెస్ట్ చేయరు. కాబట్టి సరే తినురా, వెరీ గుడ్, తినేసి. నాకు వద్దు, నేను తిన్నాను, అది అయిపోయింది. భలే ఉంది, దూరం పెట్టుకో, ఫైల్కి అంతా అవుతుంది, దూరం పెట్టుకో. రొట్టె అయితే ఎవరు కేక్ చేయరు, సరే తిను, ముందరకు వచ్చి కూర్చో, పడిపోతావు. ఒక పర్టికులర్ న్యూట్రిషనిస్ట్ని ఆప్ చేసుకుంటే తప్ప మనకు ఇన్ని క్యాలరీస్ ఇంతే తింటున్నాం, దాని నుంచి ఇంతే న్యూట్రియంట్స్ వస్తున్నాయి మన బాడీకి అని తెలుసుకోగలుగుతాం. కానీ ఇన్ జనరల్గా మనం అవి తెలుసుకోలేం. కాబట్టి సో మన డాక్టర్ సజెస్ట్ చేసే సప్లిమెంట్స్ తీసుకోవడంలో తప్పే లేదు, దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది మా ఇంటి స్కాన్ అయితే ఇలా జరిగింది. మొత్తానికి హ్యాపీనే, అంత బాగా జరిగింది. ఈ వీడియో ఇక్కడితోనే ఏం చేస్తున్నా, మీ అందరికీ ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.